నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. ఈరోజు మనతో ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ పూజారి నాగేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? బావున్నా. సార్ కొన్ని సిట్యుయేషన్స్‌లో అంటే ఆస్తి తగాదాలు కానివ్వండి, భూమి తగాదాలు కానివ్వండి, అందులో పోలీసుల పాత్ర గూడా ఉంటుంది. ఒక పర్సన్ ఎళ్లి అంటే కమిషన్ తీసుకోవడమో, లేకుంటే ఆ పర్సన్‌కి ఫేవర్‌గా మాట్లాడడమో ఇలాంటివి గూడా జరుగుతాయి. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో అంటే పోలీసు వాళ్ళకి చట్టం ఏ విధంగా చర్యలు తీసుకునే ఛాన్సెస్ ఉండొచ్చు? ఇది ఇది చాలా మందికి తెలిసిన విషయమే జనరల్‌గా. మళ్ళొకసారి మనం క్లారిఫికేషన్ ఇచ్చేది ఏంది అంటే, పోలీసు వాళ్ళకి సివిల్ కేసులలో జోక్యం చేసుకునే అధికారం లేదు. ఓకే. పోలీసు వాళ్ళకేందంటే, సివిల్ కేసులలో జోక్యం చేసుకునే అధికారం లేదు. సో, ఈ ల్యాండ్ కేసులకు ప్రధానంగా సంబంధించి అసలు పోలీస్ స్టేషన్‌కి సంబంధమే లేదు. ఓకే. కాకపోతే ఏమైద్దంటే, ఒక ల్యాండ్ కేస్ మీద గానీ, లేకపోతే ఒక ఇంటికి సంబంధించిన కేసు మీద గానీ, ఇతర ఏవైతే సివిల్ కేసులలో గానీ కోర్టుకెళ్తే లేట్ అయిపోతది. ఇయర్స్ టుగెదర్ పడతది. కోర్ట్ చుట్టూ తిరగాల్సిన అవసరం ఏర్పడతది కాబట్టి, వీళ్ళేందంటే ద క్వికెస్ట్ రిజల్ట్ అంటే మనకేదన్నా 1 మంత్‌లో, 15 డేస్‌లో అయిపోవాలి కాబట్టి, పోలీస్ అంటే జనరల్‌గా భయం ఉంటది కాబట్టి, మన భారతదేశంలో ఇప్పటికి గూడా పోలీస్ స్టేషన్‌కెళ్ళాలంటే చాలా మంది భయపడతారు. కొంతమంది పోలీస్ స్టేషన్‌కెళ్ళాలంటే నామోషి కింద గూడా ఫీల్ అయితారు. ఓకే. ఇప్పటికి స్టిల్ ఇంత చదువుకున్న వ్యక్తులైనా సరే, మా దగ్గరకొచ్చే కేసులలో గూడా ఇప్పుడు జనరల్‌గా మన దగ్గర 498 కేసులు వస్తుంటాయి. ఇది భార్యకి సంబంధించిన అవును. కేసులు వచ్చినప్పుడు ఏం చేస్తామంటే, పోలీసోళ్ళు భార్య పోయి కంప్లెయింట్ ఇయ్యంగానే పోలీసోళ్ళు పిలుస్తారు. వీళ్ళు పోరు. హ్మ్. మా మా ఇంటి వంట పోలేదు ఇప్పటిదాకా, మా ఇంటా వంట పోలేదు ఇప్పటిదాకా మేము పోలీస్ స్టేషన్‌కనో, మేము పోలీస్ స్టేషన్‌కి పోవటం ఏందనో వీళ్ళు ఫీల్ అయితుంటారు. సో, ఇట్లాంటి లూప్ హోల్స్‌ని బేస్ చేసేసుకొని ఈ ఈ ఒక కంప్లెయింట్ ఇయ్యడం ద్వారా పోలీసు వాళ్ళ ద్వారా ఏమన్నా కాల్ చేపిచ్చేసుకోనో, లేకపోతే బెదిరించో ఏదైనా చేద్దామనే ఉద్దేశంతోని పోలీస్ స్టేషన్‌కి వెళ్తూ ఉంటారు. సో, జనరల్‌గా సివిల్ కేసులలో పోలీసోళ్ళ డ్యూటీ ఎంతవరకు ఉంటదంటే, శాంతి భద్రతల వరకే వాళ్ళ డ్యూటీ. అంటే సమాజంలో ఎవరు గొడవలు పెట్టుకోకుండా, ఎవడు కొట్టుకోకుండా, తిట్టుకోకుండా, ఒకరినొకడు అన్యాయం చేసుకోకుండా, మోసాలు చేయకుండా ఉండడానికే పోలీసుల డ్యూటీ. వాళ్ళు పర్సనల్ లైఫ్‌లో, పర్సనల్‌కి సంబంధించిన సివిల్ ఇష్యూస్‌లో ఇరికి ఇబ్బంది పెట్టే అధికారం పోలీసోళ్ళకి లేదు. ఎందుకంటే చాలా హైకోర్టులు గానీ, సుప్రీం కోర్టులు గానీ మీకు జడ్జిమెంట్ ఇచ్చినాయి. ఎక్కడ కూడా పోలీసోళ్ళు సివిల్ తగాదాలలో తలదూర్చొద్దు అని. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మీరు ఏ పోలీస్ స్టేషన్ పోయినా ఫస్ట్ బోర్డ్ ఉంటది ఎక్కడైనా చూడండి మీరు. ఇక్కడ సివిల్ సమస్యలకు పరిష్కారం చూపబడదనో, సివిల్ సమస్యలను ఎంటర్‌టైన్‌మెంట్ చేయమనో రాసుంటది. సో, పోలీసు వాళ్ళకి సివిల్ కేసులలో ఇరికే అధికారం ఎక్కడా లేదు. ఒకవేళ గనక పోలీసు వాళ్ళు గనక సివిల్ తగాదాలలో మీ తలదూర్చి అంటే మీరు హైకోర్టుకెళ్ళి మీరు రిట్ పిటిషన్ యేసుకుంటే మీకు ఇమ్మీడియేట్‌లీ రిలీఫ్ వస్తది. ఓకే. చానా మందిని అన్నెసెసరీగా పోలీస్ స్టేషన్‌కి రమ్మని పిలుస్తుంటారు చాలా మందిని. అవును. నీ మీద కంప్లెయింట్ వచ్చింది రమ్మని పిలుస్తుంటారు. సో, పిలిచినప్పుడు ఏంది అంటే అది శాంతి భద్రతలకు సంబంధించిన సమస్యనా? సివిల్ సమస్యనా? ఇప్పుడు మీకు ఒక విషయం అర్థమైంది అంటే రీసెంట్‌గా ఒక అబ్బాయి ఏం చేసిండు పెళ్ళాం మొగునికి గొడవైంది. గొడవైన తర్వాత ఏందంటే ఆ పెళ్ళాం పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. భర్త దగ్గరనే పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఈ అబ్బాయి ఏం చేసిండంటే పిల్లల్ని కస్టడీ ఆయనే తీసేసుకున్నాడు. మళ్ళా ఈ అమ్మాయి వచ్చి మళ్ళీ పిల్లల్ని ఏమైనా డిస్టర్బ్ చేస్తామని చెప్పేసి జనరల్‌గా చైల్డ్ కస్టడీ కేసు కూడా ఏసేసుకున్నాడు. అంటే వీళ్ళిద్దరు నా పిల్లలు, నా పెళ్ళాం నా పిల్లల్ని వదిలిపెట్టిపోయింది. సో, ఆమె రాకుండా ఆమె వస్తే నా పిల్లలకు డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆమె రాకుండా చూడండి. మళ్ళీ ఈ పిల్లలకు తండ్రిని నేనే కస్టడీ తీసుకుంటా కాబట్టి నా భార్యకి ఏం సంబంధం లేదని చెప్పి కేసేసుకున్నాడు. ఓకే. ఏసుకున్నప్పుడు ఈ అమ్మాయి ఏం చేసింది, నోటీస్ తీసుకోగానే ఇమ్మీడియేట్‌లీ వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చింది. ఏమని? నా భర్త పిల్లల్ని పెట్టుకొని నన్ను రానివ్వటం లేదు, నన్ను చూడనివ్వటం లేదు. కాబట్టి నా పిల్లల్ని నాకు ఇప్పించండి అని. సో, ఇట్ ఈస్ ఏ సివిల్ కేస్. పిల్లలు ఎవరి దగ్గర ఉండాలా అనేది ద కోర్ట్ విల్ డిసైడ్. పోలీసులకు సంబంధం లేదది. ఓకే. ఇప్పుడు భర్త కొట్టిండు అంటే పోలీసోళ్ళు వస్తారు. భర్త బాధ పెట్టిండు, కొట్టిండు, బెదిరించిండంటే పోలీసోళ్ళు వస్తారు. సో, పిల్లలు వాళ్ళ దగ్గర ఉన్నారు నాకు ఇప్పియండి అనటానికి అది క్రిమినల్ కేసు కిందకి రాదు. సో, ఆ అమ్మాయి ఏం చేసింది పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి కాల్ చేస్తే పోలీసు వాళ్ళు ఈ అబ్బాయికి కాల్ చేసి నువ్వు పిల్లల్ని ఖచ్చితంగా తీసుకొని పోలీస్ స్టేషన్‌కి రావాలని చెప్పేసి ఫోన్లు చేస్తున్నారు. అప్పుడు మనం ఏం చేసినామంటే హైకోర్టుకెళ్ళి మరి ఇది సివిల్ కేసు కదా, నా పిల్లలు నేను ఆల్రెడీ కేసేసుకున్నా. కేసు పెండింగ్ ఉన్నప్పుడు ఈ పోలీస్‌కి అధికారం లేదు. నా పిల్లల్ని తీసుకొని కోర్టుకు రమ్మనే అధికారం లేదు అని చెప్పి మనం కేసేస్తే కోర్ట్ డైరెక్షన్ ఇచ్చింది. అది సివిల్ ఇష్యూ డోంట్ ఇంటర్ఫియర్ ఇట్. ఆ అమ్మాయి గనుక ఏదైనా కంప్లెయింట్ ఇస్తే భర్త హరాస్మెంట్ చేసిండానో, కొట్టిండానో, తిట్టిండానో, ఫైనాన్స్‌గా కట్నం కోసం వేధిస్తాడని ఇస్తే తీసుకొని దాని మీద చర్యలు తీసుకోండి గానీ పోలీస్‌కి పిల్లల్ని కోర్ట్ కేసు పెండింగ్ ఉండగా పిల్లల్ని తీసుకొని రమ్మనే అధికారం లేదు అని చెప్పేసి ఇచ్చేసింది.
అంటే అట్లా నిత్య జీవితంలో చాలా మందికి తెలియని విషయాలు ఏంటంటే సివిల్ కేసుకి క్రిమినల్ కేసుకి చాలా మందికి తేడా కూడా తెలియదు. తేడా తెలియక ఆ పక్కన పోలీస్ స్టేషన్కి పోతుంటారు. సో పోలీసు వాళ్ళకి కూడా చాలా మందికి తెలియదు ఇది సివిల్ కేసు అని. వాళ్ళది ఏంటంటే ఒక కంప్లైంట్ వచ్చింది కానీ వీళ్ళు కాల్ చేసి వాళ్ళని బెదిరించడమో లేకపోతే వాళ్ళని భయపెట్టడమో లేకపోతే పోలీస్ స్టేషన్ ఫోర్స్ చేయడం లాంటివి చేస్తుంటారు. కాబట్టి సివిల్ కేసుకి క్రిమినల్ కేసుకి చాలా తేడా ఉంటుంది. సివిల్ కేసులలో పోలీసు వాళ్ళు జోక్యం చేసుకునే అధికారం లేదు. ఎక్కడైనా సరే మిమ్మల్ని పోలీసు వాళ్ళు కనుక రమ్మని మీకు ఓరల్గా చెప్పినా ఫోన్ చేసి చెప్పినా భయపెట్టించినా బెదిరించినా మీరు కోర్టుకి వెళ్ళి మీరు ఆర్డర్ తెచ్చుకోవచ్చు. హైకోర్టులో ఇమ్మీడియట్లీ ఇచ్చేస్తారు ఆర్డర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము అడిగిన క్వశ్చన్స్కి చాలా ఓపికగా సమాధానం ఇచ్చారు. అండ్ అలాగే మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్.